హలో సార్, నమస్తే. నేను మీ శ్రీకాంత్ చారి, డబ్ల్యూపీసీ కబోర్డ్స్, హైదరాబాద్. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లేస్ మనకు హయత్ నగర్లో లొకేటెడ్ అయ్యింది సైట్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనం మెయిన్ ఎంట్రెన్స్లో ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఆర్చ్ ప్లస్ టీవీని కమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీవీ బ్యాక్గ్రౌండ్ టోటల్గా వైడ్గా ఇచ్చేసి దాని బ్యాక్గ్రౌండ్ డబ్ల్యూపీసీతోనే లోవర్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా వాల్ మొత్తం దాంతోనే కవర్ చేసినాము. ఇక్కడ కింద చూసుకుంటే మనకు సెన్సార్ రిమోట్ కంట్రోల్ కోసం గ్లాస్ డోర్, ప్రొఫైల్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ని చూసుకుంటే మనం షోకేస్ టైపు ప్లెయిన్ గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది. కింద మనకు స్టోరేజ్ పర్పస్ ఇదంతా చిన్నగా హైట్ తక్కువ చేసి స్టోరేజ్ బాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనము పార్టీషన్, ఇక్కడ స్పేస్ మనకు చాలా ఉండడం వల్ల మనము 6 ఫీట్లో ఆర్చ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ని చూసుకుంటే 3 జిగ్జాగ్ బాక్స్ తీసుకొని సిఎన్సి డిజైన్, దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా వచ్చింది, టీక్ వుడ్ అండ్ వైట్లో. ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్న చూసుకుంటే మనకు 1.5 ఫీట్లో మొత్తం కిచెన్కి ఎంట్రెన్స్ డైరెక్ట్గా కనిపించకుండా కొంచెం కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. ఇలాగే మనం వస్తే డైనింగ్ ఏరియా, గ్రాసరీ ఐటమ్స్ కోసం అని గ్లాస్ డోర్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇవి కూడా మనకు అన్ని సాఫ్ట్ క్లోజెస్ వస్తాయి. ఇది కూడా దిమ్మలు గట్టి ఉంది, మనం ఓన్లీ ఫ్రేమ్ టైప్లో చేసి డోర్లో తొలగించేసినాము. ఇక్కడ చూసుకుంటే మనకు షింక్ ఏరియా, దీని కింద 2 డోర్స్ ఇచ్చేసి హ్యాండ్ వాష్కి ఈజీగా ఉండేలాగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మనం కిచెన్కి వెళ్తే కనుక మెయిన్ ఎంట్రెన్స్ ఇది. ఇక్కడ ఒక సింపుల్గా ఆర్చ్ ఇచ్చేసినాము. ఇచ్చేసి ఎల్ టైప్లో మనకు ఎక్కడైతే ఈ చిమ్నీ పైపు కనిపించకుండా మనకి డోర్స్ ఓపెన్ చేస్తేనే చిమ్నీ పైప్ కనిపిస్తుంది లోపల నుంచి, లేదంటే కనిపించదు. దానికోసం మనం ఎల్ టైప్లో మొత్తం టోటల్గా కవర్ చేసినాము. ఈ కిచెన్ కూడా చాలా పెద్ద సైజులో ఉండడం వల్ల ఓపెన్ కిచెన్ బ్యూటిఫుల్గా లుక్ వచ్చింది. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు లైన్స్ ఇచ్చింగ్లో అన్ని పోప్ డబ్బులు కనిపించినట్టుగా స్టాక్ మనకేం ఎక్కువ అగుపడదు బయటికి. ఈ గ్లాస్ డోర్స్ ఇచ్చేసినాం. మన కింద చూసుకుంటే ఈ బాస్కెట్స్కి వచ్చేసరికి మెయిన్ మ్యాండటరీ కిచెన్లో అయితే కట్లరీ, కప్సాస్, థాలీ, ప్లెయిన్, ఇది కూడా ప్లెయిన్. షింక్ కింద యాజ్ ఇట్ ఈస్గా మనకు 2 డోర్స్ ఇచ్చేసినాము స్టోరేజ్ పర్పస్కి. దాని వెంటిలేషన్ పోవడానికి జాలి పెట్టేసినాము. ఇక్కడ చూసుకుంటే సిలిండర్కి, ఇక్కడ కూడా ఎయిర్ వెంటిలేషన్కి జాలి ఇచ్చేసినాము. ఇది యూ టైప్లో ఉంది, సార్ కవర్ చేసుకున్నది. ఇది మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. స్లైడర్స్లో రెగ్యులర్గా కాకుండా ఇవి డోర్స్లోనే ఇచ్చేసినాము. ఇది కూడా షెల్ఫ్లు కట్టే ఉంది మనకి. ఎక్కడ చూసుకుంటే స్టెప్ అయితే లేదు, డమ్మీస్తో కూడా కవర్ చేసినాము. మనకు ఓపెన్ చేసుకునే విధంగా ఆల్రెడీ షెల్ఫ్లు బోస్ ఉన్నాయి. దీనికి ఫ్రేమ్ టైప్లో చేయడం జరిగింది. దీనికి లాంగ్ డోర్స్ పెట్టేసినాము. అన్ని సాఫ్ట్ క్లోజ్ వస్తాయి, మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. ఇదంతా పైన లాఫ్ట్, అక్కడ నుంచి కూడా ఓపెన్ ఉంటుంది. ఇవి కూడా 2 డోర్స్ ఇచ్చేసినాము. దీంట్లో మళ్ళీ చూసుకుంటే 2 డ్రాస్ టైల్స్ పెట్టుకోవడానికి. మనకు బయట కూడా దీనికి లాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు విండో సైడ్ బాక్స్ ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ లాగా కానీ స్టోరేజ్ పర్పస్ కానీ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. దీని కింద మామూలుగా డోర్స్ ఇచ్చేసాం. ఇక్కడ హ్యాండిల్ విషయానికి వచ్చినట్టయితే హ్యాండిల్ కూడా కొంచెం యూనిక్గా, స్టైలిష్గా, కలర్ మ్యాచ్ అయ్యేలాగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇదంతా మనకు డ్యూకో పెయింట్లోనే చేసినాము. ఎక్కడ కూడా లామినేట్ యూజ్ చేయలేదు, అంత పర్ఫెక్ట్గా డ్యూకో పెయింట్లోనే చేసినాము. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్లో రైట్ సైడ్లో బెడ్ పక్కన సిట్టింగ్ బాక్స్ ఒకటి ఇచ్చేసినాము. 2 పర్సన్ సిట్టింగ్ చేయొచ్చు ఇక్కడ, దీనిపైన కుషన్ వేసుకుంది. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకు డ్రెస్సింగ్ టేబుల్ కింద 2 డోర్స్ ఇచ్చేసి మనకు డోర్ ఓపెన్ చేస్తే ఇట్లా స్టోరేజ్ వస్తుంది. ఇది ఇటు ఫేసింగ్ ఇవ్వడం వల్ల ఇక్కడ బెడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఈ ఆపోజిట్ సైడ్ ఇటు సైడ్ ఇవ్వకుండా మనం ఇటు సైడ్ నుండి చూసుకునేలాగా ఇటు సైడ్ మిర్రర్ లోపల స్టిక్ చేసినాం దీన్ని. ఇక్కడ నుంచి సింపుల్గా డ్రెస్ అవ్వచ్చు మనం. ఇది కూడా సాఫ్ట్ క్లోజర్స్, ఎక్కడ చూసుకున్న డోర్స్ అని మనకు సాఫ్ట్ క్లోజర్స్ వస్తాయి. మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే దీంట్లో స్లైడర్స్ ఇచ్చినాము.
స్పేస్ కంజెస్టెడ్ గా ఉంది కాబట్టి దీంట్లో స్లైడింగ్ ప్రొవైడ్ చేసినాము. దీంట్లో కూడా బల్లాలు బోసే ఉన్నాయి ఆల్రెడీ. దీనికి ఫ్రేమ్ టైప్ లో చేసి డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు సాఫ్ట్ క్లోజే, మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు. పెయింట్ విషయానికి వస్తే దీంట్లో మార్బుల్ ఫినిష్, డ్యూకో పెయింట్ లోనే మార్బుల్ ఫినిష్ ఇచ్చేసినాము. పైన చూసుకుంటే మనకి లాఫ్ట్ స్టోరేజ్ హ్యాండిల్ కూడా యూనిక్ గా ఇవ్వడం జరిగింది. మనకి లోపల సైడ్ ని చూసుకుంటే డ్యూకో పెయింట్ లో ఇదే షీటే ఉంటుంది, డబ్ల్యూపీసీ షీట్ డైరెక్ట్ గా ఉంటుంది. మనకి వాళ్ళ కలర్ లోపల సైడ్ కూడా కావాలనుకుంటే సపరేట్ ఛార్జ్ అవుతుంది, ఇది గమనించాలి. ఇటు సైడ్ అట్లనే చూసుకుంటే ఒక డ్రెస్సింగ్ టేబుల్ వాష్ ఆపోజిట్ ఒక సింపుల్ గా మిర్రర్ ఇచ్చేసి ఓవెల్ షేప్ లో కింద డ్రా ఇవ్వడం జరిగింది సింపుల్ గా.